Hi, this is Satish Kumar. So this is the fourth part of our chapter acids, bases and salts, ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు. In this part I am going to explain the chemicals from common salt. సాధారణ ఉప్పు నుంచి తయారు చేసేటటువంటి రసాయనాలని మనం ఇక్కడ చూద్దాం. I want to recall the formation of sodium chloride. Sodium chloride ఎట్లా ఫామ్ అయిందో ఒకసారి రికాల్ చేసుకుందాం. In previous classes I explained you about neutralization reaction. తటస్థీకరణ చర్యల్లో మనం తెలుసుకున్నప్పుడు when an acid reacts with a base you will get a salt and water. If HCl is used as acid and NaOH as base, then the salt formed is NaCl. You know very well, this is the salt. The pH of this salt is approximately equals to 7. ఈ సాల్ట్ యొక్క pH వాల్యూ 7 ఉంటుంది. 7 means it is neutral salt. So when the neutral salt forms, when acidic salt, when basic salt forms, I will explain you now. If you take a strong acid, when it is combined with a strong base, the products are neutral salt plus water. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తోటి కలిసినప్పుడు న్యూట్రల్ సాల్ట్ వస్తుంది. అదే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ తోటి కలిసినప్పుడు యూ విల్ గెట్ ఎసిటిక్ సాల్ట్ ప్లస్ వాటర్. అంటే ఆమ్ల లక్షణాలు ఉన్నటువంటి సాల్ట్ తయారవుతుంది. ఇఫ్ యూ టేక్ స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్, then it will be basic salt. క్షార లక్షణాలు ఉన్నటువంటి సాల్ట్ తయారవుతుంది. ఇఫ్ యూ టేక్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్, దెన్ ద సాల్ట్ విల్ బి న్యూట్రల్. తటస్థమైనటువంటి లక్షణాలు అన్నటువంటి సాల్ట్ ఏర్పడుతుంది. సో ఇట్లా ఏర్పడ్డటువంటి కామన్ సాల్ట్ ఓన్లీ మనము కుకింగ్ కోసమే వాడతామా, ఇంకా దేనికన్నా యూజ్ చేయొచ్చు అంటే దిస్ కెన్ బి యూస్డ్, ద కామన్ సాల్ట్ కెన్ బి యూస్డ్ టు ఫార్మ్ మెనీ ప్రొడక్ట్స్. టు ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ బ్రైన్ సొల్యూషన్. బ్రైన్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ద అక్వియస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ యొక్క అక్వియస్ సొల్యూషన్ని, ద్రవ రూపంలో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ని మనం బ్రైన్ సొల్యూషన్ అంటాం. ఈ బ్రైన్ సొల్యూషన్ని తీసుకొని మనం ఒక చేంబర్లో ఎలక్ట్రాలిసిస్ చేస్తే యూ విల్ గెట్ క్లోరిన్ ఎట్ వన్ ఎలక్ట్రోడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఎట్ అదర్ ఎలక్ట్రోడ్, అండ్ the ions Na plus and OH minus combines to give NaOH, that is sodium hydroxide. So the products of this experiment, of this electrolysis, are sodium hydroxide, chlorine and hydrogen. As you get an alkali and chlorine, this process is called chlor-alkali process. దీన్ని మనం క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటాం. ఎందుకంటామంటే దీంట్లో మనకు ఒక ఆల్కలీ అంటే ఒక బేస్ వస్తుంది, క్లోరిన్ గ్యాస్ కిడ్ వస్తుంది, కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. The byproducts here have many uses. So here you have some important products from the chlor-alkali process. Chlor-alkali process లో ఏర్పడ్డటువంటి కొన్ని సోడియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ అండ్ హైడ్రోజన్, వీటితోటి యూజెస్ ఒకసారి చూద్దాం. హైడ్రోజన్ ఎక్కడెక్కడ మనము యూజ్ చేస్తాం అంటే హైడ్రోజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్. దీన్ని ఫ్యూయల్గా వాడతాం, వెల్డింగ్ మిషన్స్లో వాడతారు, అండ్ టు ప్రిపేర్ మార్గరిన్. మార్గరిన్ అనేది ఈజ్ ఆర్టిఫిషియల్ బటర్. ఆర్టిఫిషియల్ బటర్ మీన్స్ ఇట్స్ నాట్ బటర్, మేడ్ విత్ ద వెజిటబుల్ ఆయిల్స్ అండ్ యానిమల్ ఫ్యాట్. యానిమల్ ఫ్యాట్ నుంచి, వెజిటబుల్ ఆయిల్స్ నుంచి తయారు చేసేటటువంటి బటర్ యొక్క సబ్స్టిట్యూట్ని మనం మార్గరిన్ అంటాం. అండ్
ఇన్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ని హైడ్రోజనేషన్ చేయడానికి వాడతారు. కామన్గా ఫర్టిలైజర్స్లో, పెస్టిసైడ్స్లో వాడతారు. అండ్ క్లోరిన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్, అంటే బ్యాక్టీరియాస్ని, వైరస్ని కిల్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్విమ్మింగ్ పూల్స్లో వాడతాం, వాటర్ ట్రీట్మెంట్లో, వాటర్ని ప్యూరిఫై చేసే ప్రక్రియలో వాడతాము, అండ్ బ్లీచింగ్ పౌడర్ తయారు చేయడంలో దీన్ని యూజ్ చేస్తాము. పీవీసీ పైప్స్ వాటిలలో, అట్లానే సిఎఫ్సిస్ లోపల అండ్ పెస్టిసైడ్స్ లోపల దీన్ని వాడతారు. సో యూ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ యూజెస్ ఫ్రమ్ క్లోరిన్ అండ్ హైడ్రోజన్. సో వాట్స్ అబౌట్ సోడియం హైడ్రాక్సైడ్? సోడియం హైడ్రాక్సైడ్ని దేనికి యూజ్ చేస్తాం? Sodium hydroxide used in the formation of in manufacturing soaps, detergents, soaps, paper making లో, artificial fibers తయారు చేయడంలో, అండ్ డీగ్రీజింగ్ ఆఫ్ మెటల్స్ని డీగ్రీజ్ చేయడానికి వీటిని యూజ్ చేస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ని వాడతాం. I will explain you now how the bleaching powder is manufactured. The chlorine gas liberated in the process of electrolysis of brine solution is used to manufacture calcium oxychloride, that is called the bleaching powder. This chlorine gas is allowed to react with calcium hydroxide, and the reaction is as shown in the equation. అంటే బ్రైన్ ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ చేయడం ద్వారా ఏర్పడేటువంటి క్లోరిన్ గ్యాస్ని కాల్షియం హైడ్రాక్సైడ్ తోటి కనుక రియాక్షన్ జరిగేటట్టు చేస్తే మనకు కాల్షియం ఆక్సిక్లోరైడ్, దాన్ని మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం, అది ఏర్పడుతుంది. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్. దీన్ని డిస్ఇన్ఫెక్టెంట్గా, అంటే క్రిముల్ని చంపే ఒక సబ్స్టాన్స్గా దీన్ని వాడతాము. డ్రింకింగ్ వాటర్లో కానీ, స్టెరిలైజేషన్లో కానీ దీన్ని యూజ్ చేస్తారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని, అక్కడ ఉన్న జర్మ్స్ని కిల్ చేయడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లడం మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్లోరోఫామ్ని తయారు చేయడంలో, అట్లనే కాటన్ని, సిల్క్ని, తర్వాత వుడ్ పల్ప్ని, వీటిని బ్లీచ్ చేయడానికి కూడా వాడతారు. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, అంటే ఆక్సీకరణ చర్యల్లో ఆక్సీకారణిగా దీన్ని కూడా వాడతాం మనం. So this is the topic to explain water of crystallization. To know whether the crystals of salts are really dry, అంటే salt crystals నిజంగా డ్రైగా ఉంటాయా? Let's perform an experiment. So I need a test tube and I need a burner to heat the test tube. In this test tube I have to take copper sulfate crystals. Copper sulfate crystals are blue in color. Now I am heating this one with the help of test tube holder. Test tube holder తోటి దీన్ని పట్టుకొని నేను హీట్ చేస్తున్నాను. So after some time the color of copper sulfate, that is blue color of copper sulfate disappears, and you observe a grayish white color in the test tube, and also you find some droplets of water on the sides of or on the walls of test tube. అంటే టెస్ట్ ట్యూబ్ వాల్స్ మీద మనం కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ని కూడా మనం చూస్తాం. అంటే హీట్ చేయడం వల్ల ఈ కాపర్ సల్ఫేట్ సాల్ట్ తోటి అటాచ్ అయి ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసినాయి. బయటికి రావడం వల్ల దీని కలర్ అనేది గ్రేయిష్ వైట్గా మారింది. నౌ ఇఫ్ యూ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ హియర్, దెన్ అగైన్ ద కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ టర్న్స్ బ్లూ. మళ్ళా ఈ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ బ్లూ కలర్లోకి టర్న్ అవుతాయి. I mean to say, because of the presence of water only, the color of copper sulfate is blue. That grayish white color copper sulfate is called anhydrous copper sulfate, anardra copper sulfate అని అంటాము. And the water that is there in the salt is called water of crystallization. Copper sulfate crystals usually will be like this, means 5 water molecules always attached to
1 formula unit of copper sulfate. This water is called the water of crystallization, and this is the fixed number of water molecules present in 1 formula unit of salt. Okay, water of crystallization is the fixed number of water molecules. అంటే ఒక నిర్దిష్టమైన వాటర్ మాలిక్యూల్స్ సంఖ్య. కాపర్ సల్ఫేట్ మీరు ఎప్పుడు చూసినా దాంట్లో 5 moles of water ఉంటుంది, 5 molecules of water will be there. So this fixed number is called water of crystallization. If you take ferrous sulfate, FeSO4, it always contains 7 molecules of water and it is green in color. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. If you take gypsum, consider gypsum. Gypsum is calcium sulfate and it is with 2 water molecules. This calcium sulfate associated with 2 water molecules is called gypsum. If you heat gypsum, calcium sulfate, heat చేసాం at 373 kelvins, then it will become calcium sulfate of H2O, which is called calcium sulfate hemihydrate and 1.5 H2O. Don't worry about half H2O. ఇక్కడ half H2O ఉందని ఏమి వరీ కాకండి. Actually the 2 formula units of calcium sulfate shares 1 water molecule. అంటే 2 calcium sulfate molecules ఒక వాటర్ మాలిక్యూల్ని షేర్ చేసుకుంటాయి. So this calcium sulfate of H2O is called plaster of Paris. దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా ఇన్ ట్రీటింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ని అంటే విరిగిన ఎముకల్ని ట్రీట్ చేయడంలో యూజ్ చేస్తారు. అండ్ ఇన్ మేకింగ్ స్టాచ్యూస్ తయారు చేయడంలో యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇన్ ద కన్స్ట్రక్షన్స్కి హౌస్ కన్స్ట్రక్షన్స్లో లేదా ఏదైనా కన్స్ట్రక్షన్స్లో కూడా వీటిని యూజ్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్, ఇన్ రూఫ్స్ని సీల్ చేయడానికి వాడతారు, సీలింగ్ ఆఫ్ రూఫ్స్. సో ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని చాలా రకాలుగా మనం యూజ్ చేస్తాం. Now let's see how the baking soda and washing soda are prepared. You know brine solution. This is the aqueous solution of sodium chloride. When this brine NaCl plus H2O is combined with carbon dioxide and ammonia, the products will be ammonium chloride and sodium hydrogen carbonate, or this can be called as sodium bicarbonate. This sodium bicarbonate is the baking soda. In other words, this baking soda can be called as bread soda or cooking soda. When this baking soda is heated in cooking, the products formed are Na2CO3 plus water plus CO2. So this CO2 keeps the cake or bread smooth and spongy. Is sodium hydrogen carbonate is used as antacid. దీన్ని అంటాసిడ్గా కూడా వాడతారు.
అంటే ఎసిడిటీ వచ్చినప్పుడు దీన్ని వాడచ్చు. బికాస్ దిస్ ఈజ్ ఏ మైల్డ్ బేస్, ఇది మైల్డ్ బేస్ కాబట్టి దీన్ని యాంటాసిడ్గా కూడా యూజ్ చేయొచ్చు. సో దట్ ఇట్ గివ్స్ రిలీఫ్ ఫ్రమ్ ద స్టమక్ పెయిన్ డ్యూ టు ద ఎసిడిటీ వల్ల వచ్చేటటువంటి స్టమక్ పెయిన్ని ఇది తగ్గిస్తుంది. అట్లనే దీన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్లలో వాడతారు. ఫైర్ ఎక్కడైనా వచ్చిందంటే, ఫైర్కి మెయిన్ కారణం ఏంటిది? ఆక్సిజన్ సపోర్ట్స్ ద ఫైర్. ఆక్సిజన్ ఫైర్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆక్సిజన్ లేయర్ని తీసేసి కార్బన్ డైఆక్సైడ్ లేయర్ని కనుక మనం అక్కడ ఇవ్వగలిగితే, కార్బన్ డైఆక్సైడ్ బర్నింగ్కి సపోర్ట్ చేయదు. ఇట్ వోంట్ సపోర్ట్ ద ఫైర్. దట్స్ వై ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ sodium bicarbonate, carbon dioxide is used. And also it acts as యాంటీసెప్టిక్గా కూడా దీన్ని యూజ్ చేస్తారు, బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాని యాంటీసెప్టిక్ అనే కాకుండా ఇంట్లో ఏమైనా బ్యాడ్ ఆర్డర్స్ ఉన్నప్పుడు, అంటే మన కిచెన్లో కానీ లేకపోతే ఏ ప్లేస్ బ్యాడ్ ఆర్డర్, చెడు స్మెల్ వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా పైప్స్ లోపల మనము జామ్ అయినప్పుడు కూడా బేకింగ్ సోడాని యూజ్ చేస్తారు. అట్లనే టీత్ క్లీనింగ్ కోసము మౌత్ వాష్లలో మనము ఈ బేకింగ్ సోడాని యూజ్ చేస్తాం. నౌ లెట్స్ మూవ్ టు వాషింగ్ సోడా. సోడియం బైకార్బోనేట్ని హీట్ చేసినప్పుడు Na2CO3 సోడియం కార్బోనేటు ప్లస్ వాటరు ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చినాయి కదా. సో ఇది బ్యాలెన్స్ కలదు. సో లెట్ ఇట్ బి బ్యాలెన్స్డ్. ఇక్కడ బ్యాలెన్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు మన కాన్సెప్ట్. సో దిస్ Na2CO3, ఓకే, దిస్ ఇస్ అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్. ఇది అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్, అన్హైడ్రస్ కాబట్టి దీన్ని ఇప్పుడు మీరు రీహైడ్రస్ చేస్తే, రీహైడ్రస్ మీన్స్ ఇఫ్ యూ యాడ్ సమ్ వాటర్, హౌ మచ్ వాటర్? ఇఫ్ యూ add some water, then it will become Na2CO3 dot 10H2O, which is called as sodium carbonate decahydrate. This sodium carbonate decahydrate is called the washing soda. అంటే సోడియం బైకార్బోనేట్ని హీట్ చేసినప్పుడు వెలువడ్డటువంటి సోడియం కార్బోనేట్, అది అన్హైడ్రస్ అనార్ద్ర సోడియం కార్బోనేట్, దానికి మనం వాటర్ యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ Na2CO3 10H2O. సో దిస్ Na2CO3 10H2O is called washing soda. It is used in glass industry. In similar way in soap industries అండ్ పేపర్ ఇండస్ట్రీస్, అంటే పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్లో, సోప్ మ్యానుఫ్యాక్చరింగ్లో, గ్లాస్ తయారీ లోపల దీన్ని వాడతారు. ఇన్ సిమిలర్ వే బోరాక్స్ ప్రిపరేషన్లో కూడా దీన్ని యూజ్ చేస్తాం. అండ్ డొమెస్టిక్ పర్పసెస్లో, అంటే మన హౌస్ హోల్డ్ లోపల సోడియం కార్బోనేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్. వాషింగ్ సోడా దాని పేర్లోనే కనిపిస్తుంది, ఇట్ ఈస్ యూజ్డ్ టు వాష్. సో క్లీనింగ్ ఏజెంట్గా ఇవి పనిచేస్తుంది. బై దిస్ పార్ట్ we completed our third chapter, acids, bases and salts. If you like this video, you please share to your friends. If you have any doubts, please mention in comments so that I can clarify your doubts.